టీమిండియాలో స్టార్ కల్చర్ ఉండకూడదు. భారత జట్టు ఏ ఒక్కరి మీదో ఆధారపడకూడదు. జట్టుగా విజయాలు సాధించాలి. వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టు విజయాలే ముఖ్యం. ఇవి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పే మాటలు. అయితే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం గౌతమ్ గంభీర్కు భిన్నంగా స్పందించాడు. ప్రతి క్రీడలోనూ హీరోలు ఉండాలన్నాడు. జట్టు విజయాల్లో వ్యక్తిగత ప్రదర్శనలు కూడా కీలక పాత్ర పోషిస్తాయన్నాడు. సరిగా ఆడకుండా ఎవరూ హీరోలు కాలేరని చెప్పుకొచ్చాడు. అద్భుతంగా ఆడిన వారిని అభిమానులు ఆదరిస్తారన్నాడు. రాణించిన వారికే ప్రశంసలు దక్కుతాయన్నాడు. ఫెయిల్ అయితే విమర్శలు కూడా వస్తాయన్నాడు. అందరి ఫోకస్ స్టార్ల మీద ఉంటుందన్నాడు. అనేక అంశాల్లో నిరూపించుకుంటేనే లెజెండ్స్ అవుతారన్నాడు. జట్టు గెలిచేందుకు సహాయపడటము కీలకమేనన్నాడు. దీంతో ద్రావిడ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ రకంగా గంభీర్కు కౌంటర్ ఇచ్చాడనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు అందుకున్నాకే టెస్టులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరమయ్యారు. సడన్గా లాంగ్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. హెడ్ కోచ్ గంభీర్తో విభేదాల వల్లే టెస్టులకు బై చెప్పారన్న చర్చ కూడా నడిచింది. అదే సమయంలో వన్డేలోనూ రోకో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చనే కామెంట్స్ వినిపించాయి. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రం ఒకే ఫార్మాట్కు పరిమితమైనప్పటికీ నిలకడగా రాణిస్తున్నారు. బైలేటరల్ సిరీసుల్లో ఆకట్టుకుంటున్నారు. ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకుంటున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్లో ఆడటమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్లోనూ రాణిస్తున్నారు. కుర్రాళ్లతో పోటీ పడుతూ పరుగుల వేటలు దూసుకుపోతున్నారు. విరాట్ కోహ్లీ అయితే బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. దీంతో వన్డే వరల్డ్ కప్లోనూ రోకో కీలకమవుతారనే చర్చ జరుగుతోంది. సీనియర్ల అనుభవం వన్డే వరల్డ్ కప్లో అడ్వాంటేజ్ అవుతుందనే వాదన ఉంది. అయితే రోకోకు సెలెక్టర్లు రెస్పెక్ట్ ఇవ్వాలని, ఆడాలనుకున్నంత కాలం ఆడనివ్వాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రతిసారి నిరూపించుకునే పరిస్థితిని తీసుకురావద్దంటున్నారు. మరోవైపు సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత టీ20లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గానూ నిలిచింది. అయితే టెస్టుల్లో మాత్రం తడపడుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు కనిపిస్తోంది. టెస్టుల్లో భారత జట్టు సెట్ కావడానికి ఇంకా టైం పడుతుందనే వాదన ఉంది. అయితే వచ్చే వరల్డ్ కప్లో మాత్రం సీనియర్ల సేవలను వినియోగించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.